ఆదికాండం 6వ అధ్యాయం యొక్క సారాంశం. దేవుని కుమారులు నరుల కుమార్తెల అందాన్ని చూసి వారితో వివాహం చేసుకున్నారని ఈ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. దీనిపై విద్వాంసులలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వీరిని దేవదూతలు అని, మరికొందరు షేతు వంశస్థులని నమ్ముతారు. నెఫిలీయులు రాక్షసులు. ఆ రోజుల్లో భూమి మీద నెఫిలీయులు అనే బలవంతులు, శూరులు ఉండేవారని పేర్కొనబడింది. మానవ జాతి పతనం. భూమిపై మనుషులు పెరిగిపోయినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహం చేసుకున్నారు. దీనివల్ల భూమిపై పాపం, బలాత్కారం విపరీతంగా పెరిగిపోయాయి. దేవుని పశ్చాత్తాపం. నరుల చెడుతనాన్ని చూసి దేవుడు వారిని సృష్టించినందుకు మనస్తాపం చెంది మానవ జాతిని, సమస్త జీవులను తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. నోవాహుకు దొరికిన కృప. ఆ కాలపు వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా, దేవుని దృష్టిలో కృప పొందినవాడిగా ఉన్నాడు. ఓడ నిర్మాణం. దేవుడు నోవాహుకు రాబోయే జలప్రళయం గురించి చెప్పి అతని కుటుంబాన్ని, జీవరాశులను కాపాడడానికి ఒక పెద్ద ఓడను, అరకను నిర్మించమని ఆజ్ఞాపించాడు. నోవాహు దేవుడు చెప్పినట్లే సమస్తమును చేశాడు. నిబంధన. నోవాహు కుటుంబంతో పాటు సమస్త జీవరాశుల్లో నుండి ఆడ, మగ జతలను ఓడలోనికి తీసుకొచ్చి వాటి ప్రాణాలను కాపాడాలని దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయంలో ప్రధానంగా మానవుని పతనాన్ని, దేవుడు న్యాయ తీర్పును మరియు నోవాహు ద్వారా చూపిన రక్షణను చూపిస్తుంది.